పల్లి మండలంలో గిరిజనులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాల మధ్య పోడు వివాదం విషయంలో సీఐపై స్థానిక గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐకి తీవ్రంగా గాయాలయ్యాయి. సార్ మీరు వెళ్ళిపోండి సార్ మీరు వెళ్ళిపోండి. సార్ సార్ మీరు వెళ్ళిపోండి సార్ మీరు వెళ్ళిపోండి. సార్ సార్ మీరు వెళ్ళిపోండి సార్ మీరు వెళ్ళిపోండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో గిరిజనులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాల మధ్య పోడు వివాదం విషయంలో సీఐపై స్థానిక గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతాల్లో బుగ్గపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతాల్లో కొన్ని ఏళ్లుగా బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామస్తుల గిరిజనులకు పోడు వివాదంలో పోడు భూముల విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాలకు సంబంధించిన గిరిజనులు పోడు భూముల వివాదం నెలకొన్న పోడు భూముల ప్రాంతానికి చేరుకొని తమదంటే తమ భూమి అంటూ మాత్రానికి ఒకరికొకరు రెండు గ్రామాలకు సంబంధించిన గిరిజనులు కాస్త ఒకరికొకరు మాటల యుద్ధం చేపట్టి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వారికి పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్న కొందరు పోలీసులకు సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సత్తుపల్లి సిఐ కిరణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి చంద్రాయపాలెం అటవీ భూముల వద్దకు చేరుకుని అక్కడ ఓ యువకుడు సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తూ హంగామా సృష్టించే ప్రయత్నం చేయడంతో మాత్రం సిఐ కిరణ్ అతన్ని వారించే ప్రయత్నం చేసి అతని వద్ద సెల్ ఫోన్ లాక్కోవడంతో కోపోద్రిక్తులైన చంద్రాయపాలెం సంబంధించిన గిరిజనులు కాస్త సిఐతో పాటు ఉన్న పోలీస్ సిబ్బందిని అక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా రోడ్లపై అటవీ భూముల్లో ఉరికించి అతనిపై చితకబాదిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి చంద్రాయపాలెం గిరిజనులు కావచ్చు, ఈ బుగ్గపాటు సంబంధించిన గిరిజనులు ఎవరు వాళ్ళపై దాడి చేశారనే విషయంపై కూడా తీవ్ర చర్చాంశనీయంగా మారింది. సివిల్ డ్రెస్ లో సిఐ కిరణ్ అక్కడ సంఘటన స్థలానికి పోవడంతో ఒక్కసారిగా పోలీసులు అతని వెంట 4 సిబ్బంది, 2 హెడ్ కానిస్టేబుల్, మరో 2 కానిస్టేబుల్ మాత్రమే అక్కడ సంఘటన స్థలానికి వెళ్లారు. సంఘటన స్థలానికి వెళ్లి ఇద్దరిని 2 వర్గాలని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం వినకుండా తమ భూముల్లో తమ పంచాయతీ తమ చేసుకుంటుంటే మాత్రం మీ పెత్తనం ఏంటంటూ మాత్రం పోలీసులపైకి ఒక్కసారిగా తిరగబట్టమే కాకుండా గ్రామస్తులు ఆ గిరిజనులు మొత్తం కూడా అక్కడి నుంచి సిఐ కానిస్టేబుల్ సిబ్బందిని కూడా దాదాపు సుమారు 1/2 కిలోమీటర్ వరకు కూడా అతన్ని కర్రలు రాళ్లతో వాళ్ళ మీద దాడికి తెగబట్టమే కాకుండా వారు అక్కడి నుంచి తప్పించుకునే పోలీస్ సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి కొంతమంది మరొక మూట సంబంధించిన ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి మూకుమ్మడిగా
సిఐ పై కూడా దాడి చేసి తీవ్ర గాయాల దాడి చేశారు. దాడి చేస్తే ఈ దాడి ఘటనలో మాత్రానికి సిఐతో పాటు నలుగురు పోలీసు సిబ్బంది కూడా పూర్తిగా గాయాలైన పరిస్థితి కనబడుతుంది. గాయాల పాలైన సిఐ కిరణ్ తో పాటు మిగతా సిబ్బందిని పోలీసు సిబ్బందిని కూడా అక్కడి నుంచి ఉటావుటిన సత్తుపల్లి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. వాళ్ళందరినీ కూడా కొంతమందిని ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.